మరియు క్రీస్తునందు మీరు సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. ఎవరికై ఉన్నాడంట? ఈ లోకానికే శిరస్సై ఉన్నాడు అంటున్నాడు. ఎవరిలో మనం ఉన్నాం? ఇప్పుడు మనము క్రీస్తులో సర్వ సంపూర్ణులమై ఉన్నాము. ఇలాంటప్పుడు ఏ జ్యోతిష్యము, ఏ రేఖలు, ఏ మాసపత్రిక, లేకపోతే నక్షత్రాలు, గ్రహాలు, దోషాలు ఇవేమి కూడా మనుషులు చేసిన ఏ పారంపర్య చర్యను కూడా మీరు ఆచరించవద్దు. ఎందుకంటే క్రీస్తు మీలోనే సర్వ సంపూర్ణమై ఉన్నాడు కాబట్టి ఆయన శిరస్సై ఉన్నాడు ప్రధానుడు కానీ సమస్తానికి అని చెప్తున్నాడు. ఓకేనా? రైట్. 15 అదే వచనం. ఆయనతో కూడా మనల్ని అందరినీ, ఆయన అంటే క్రీస్తు, చదవండి. క్రీస్తుతో కూడా మనలందరినీ జీవింపచేసెను. ఆయన ప్రధానులకును అధికారులకును నిరాయుధులకును సిలువ చేత జయోత్సవమును బట్టి వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకగా కనపరిచిన తండ్రి ముందు ప్రతి దురాత్మ చీకటి సమ్మేళనం తీసుకొచ్చి ఆయన పాదముల కింద పెట్టి తండ్రికి చూపుతున్నాడు. ఇదిగో అని చూపిస్తున్నాడు. మహాటంగా ఉత్సవం చేస్తాడండి ఆ రోజు. అదవుతుందా? మనల్ని ఎవరితో జీవింపజేస్తున్నామో ఆయనతో, క్రీస్తుతో మనల్ని జీవింపజేస్తున్నాడు. కానీ మనము దృష్టితో మనము మింగలై జీవిస్తున్నాం. వ్యభిచారత్వము అంటే ఏంటి తెలుసా? ఈ లోకంతో స్నేహంతో ఉండటమే వ్యభిచారం. మనం ఏమనుకుంటాం? ఆడవాళ్ళని ముడితే వ్యభిచారం అనుకుంటాం. కానీ దేవుడికి ఈ లోకముతోనే స్నేహ సంబంధంగా ఉంటేనే అది వ్యభిచారం. ఈ రోజున ఈ లోకంలో ఉన్న సృష్టికే మనం అనుకుంటాం. చాలామంది అనుకుంటారంటే నవరత్నం వివరం పెట్టుకుంటారు కదా, చాలామంది క్రైస్తవులు కూడా పెట్టుకోరా చూసామంటారు కదా మీరు. అది కూడా సృష్టి నుంచి వచ్చిందే, అవునా కదా? నవరత్నం ఉంగరం పెట్టుకునేది సృష్టి నుంచి వచ్చింది. అప్పుడు సృష్టిని ఎవరు మొక్కుతున్నాడు? క్రైస్తవుడు మొక్కుతున్నాడు. ఎందుకంటే ఈ గ్రహాలన్నీ కూడా ఈ పెట్టుకున్న రింగు ద్వారా మనల్ని మార్చేస్తాయి, మన దోషాన్ని పోగొట్టేస్తాయి. ఆల్మోస్ట్ క్రైస్తవుడుగా పిలవబడతాం, క్రైస్తవుడుగా చెప్పుకుంటాం. కానీ మనం నమ్మేదంతా కూడా మూఢ నమ్మకం కలిగిన యొక్క లైఫ్ స్టైల్ మనం జీవిస్తాం. అందుకే దేవుడు ఏమంటాడంటే నేను కఠినముగా జాగ్రత్త పడు అని చెప్తున్నాడు. నిన్ను వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమని? నువ్వు నిజంగా క్రైస్తవుడుగా నేను నీలో నివసించాలంటే జాగ్రత్తగా ఉండు అని అంటున్నాడు.